రైట్. ఇప్పుడు అదేవిధంగా మెదక్ నుంచి మా రిపోర్టర్ యాదగిరి ఉన్నారు మరిన్ని విషయాలు తెలియజేయడానికి. యాదగిరి గారు చెప్పండి, సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం ఎంతుంది? ఎండల తీవ్రతకు నీరు అడుగంటుతుండటంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ సహా స్థానిక ప్రాంతాల తాగునీటి సరఫరాపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు? వీటిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మండుతున్న గల ప్రభావంతో భూగర్భ జలాల పెరగడంతో పాటు ఏదైతే ముఖ్యమైన జలాశయాలు కూడా స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్ కెపాసిటీ కూడా మొత్తం తగ్గుతుంది. దాంట్లో యొక్క నీటి నిల్వలు కూడా అడగడానికి మనకు కనిపిస్తుంది. ఈ గమనించుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తమైనటువంటి ముఖ్య ప్రాజెక్ట్ ఒకసారి ముఖ్యంగా ఏదైతే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ చూస్తే మల్లన్న సాగర్ యొక్క నీటి సామర్థ్యం వచ్చి 50 టీమ్స్ ఉంటుంది. మల్లన్న సాగర్ లో 15 టీఎంస్ నీటి మాత్రమే ఆ సాగర్ లో నిల్వ ఉన్నాయని చెప్పాలి. కొండపోచమ్మ సాగర్ లో 10 టీఎంస్ కెపాసిటీ ఉన్నటువంటి నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ప్రస్తుతానికి 6.65 నీరు మాత్రమే నిల్వ ఉంది. అదేవిధంగా 3 టీఎంస్ ఇప్పుడు కేవలం ఒక టీఎంస్ నీళ్లు మాత్రం నిల్వని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఈ సింగూర్ ప్రాజెక్టు మొత్తం దాదాపు 30 టీఎంసీ 29 టీఎంసీగా ఉంటుంది. ఆ యొక్క కెపాసిటీ ఉన్నటువంటి 30 కెపాసిటీ సామర్థ్యం ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతానికి 6 టీఎంసీ మాత్రమే నీటి నిల్వ ఉన్నట్టు మనకు తెలుసు. అదే మొత్తం తీసుకుంటే కనుక ఏదైతే ఎక్కడ చూసినా కూడా స్థాయిలో కాకుండా మరి కాకుండా ప్రమాద ఘటనలు పోల్చినట్టు జడ్జి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ యొక్క సూచన రాబోయే కాలంలో ఎలాంటి తీవ్రత తీసుకొస్తాయనేటువంటిది చాలా చాలా కఠినంగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సకాలంలో వర్షాలు కురవకపోతే కనుక తాగునీటి కానీ సాగునీటి పూర్తి స్థాయి ప్రభావం వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపైన అధికారులు ఇప్పటికి కూడా అంటే వాళ్ళు ఈసారి ఉన్నటువంటి వారికి అందరికీ రైతులకు కానివ్వండి, మిగతా సామాన్య పబ్లిక్ కానీ కొంత సూచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు నీరు సరఫరా చేస్తూ ఉంది. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల వారికి అవి తాగునీటి జలాశయం చెప్పవచ్చు. అక్కడ అలాంటి సింగూర్ ప్రాజెక్ట్ కూడా జడ్జి స్టోరేజ్ దాదాపు 30 టీఎంసీ ఉన్నటువంటి నీటి నిల్వల కెపాసిటీ సామర్థ్యం విషయాలు అంటున్నారు. ప్రస్తుతం టీఎంసీలో 4 టీఎంసీ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. 6 టీఎంసీ ఉంది కాబట్టి పర్వాలేదు ఒక సూచన అంటే ఒక అభిప్రాయం వ్యక్తపరిచినప్పటికీ రాబోయే కాలం సకాలంలో వర్షాలు పడి యువ ప్రాంతం వర్షాలు పడి ఆ నీరు సింగూర్ ప్రాజెక్ట్ చేరుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఈ 2 సబ్జెక్టులు ఎండలో తింటే ఖచ్చితంగా సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ కెపాసిటీ కూడా దాదాపు 15% ఎంత గడ్డి కన్నా తాగునీటి కానీ కటకటాలు పాలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య జలాశయాలన్నీ కూడా రకంగా చూసుకుంటే ప్రమాద గంటికలుగా చెప్పవచ్చు. మనం రికవరీ చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఈ అతను ఒక చేయడం కానీ లేదా నీటికి సంబంధించినటువంటి వాటిపైన రైట్ యాదగిరి. థ్యాంక్ యూ యాదగిరి.